శంషాబాద్ బహదూర్గూడలో మరోసారి హై టెన్షన్ నెలకొంది. బహదూర్గూడలో పోలీసులు హైడ్రా సిబ్బంది భారీగా మోహరించారు. బహదూర్గూడ ప్రాంతం మొత్తాన్ని వారి ఆధీనంలోకి తీసుకున్నారు. బయట వ్యక్తులు రాకుండా బహదూర్గూడ చుట్టూ పోలీసులు పహారాగాస్తున్నారు. ఇప్పటికే రైతుల దీక్షా శిబిరాన్ని హైడ్రా సిబ్బంది అర్ధరాత్రి తొలగించింది. రైతుల దీక్షా శిబిరం దగ్గర ఫెన్సింగ్ కూడా వేశారు. బహదూర్గూడలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం అవసరమైన 650 ఎకరాలకు ఫెన్సింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు భూసేకరణపై బహదూర్గూడ రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ విలువకు తగ్గ పరిహారం కానీ భూమి కానీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. నిన్న ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా అర్ధరాత్రి నుంచి భూముల్లో కంచె వేయడంపై బహదూర్గూడ రైతులు భగ్గుమంటున్నారు. రాత్రికి రాత్రి కంచెలు వేసి భూములు లాక్కోవడంపై ఆగ్రహిస్తున్నారు. జీవనాధారమైన భూములు లాక్కుంటే తమ భవిష్యత్ ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇక నిన్న రణరంగంగా మారిన బహదూర్గూడ ఇప్పుడెలా ఉంది? దీక్షా శిబిరాన్ని అర్ధరాత్రి తొలగించడంతో అక్కడి రైతులు ఏమంటున్నారు? రైతుల నెక్స్ట్ ప్లాన్ ఏంటి అనే అంశాలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి వివరిస్తారు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పనుల్లో భాగంగా బహదూర్గూడ గ్రామం దగ్గర రైతులు గత కొన్ని రోజుల నుంచి కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. నిన్న మాత్రం ఇక్కడ కొంత ఉద్రిక్తత పరిస్థితులు కనిపించాయి. తమకున్నటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ నెరవేర్చాల్సిందిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు వాళ్ళు విన్నవించుకున్నారు. అయినప్పటికీ కూడా దీనికి సంబంధించి ఇక్కడ అధికారులు ఎవరు రాకపోవడంతో కూడా నిన్న రాత్రి ఇక్కడ ఆ టెంట్ను తొలగించి రైతులందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లారంటూ ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం చూస్తున్నాము ఇక్కడ ఏవైతే హైడ్రాకి సంబంధించినటువంటి అధికారులు ఇక్కడ ఒక ఫెన్సింగ్ని వేయడం జరిగింది. మరొక వైపు మనం చూస్తున్నటువంటి ఈ ప్రదేశంలోనే గత 8 రోజుల నుంచి కూడా తమ భూములకు సంబంధించి ఏవైతే ఈ ప్రాజెక్టు పనుల్లో భాగంగా సేకరణ జరుగుతుందో దానికి సంబంధించి మాకు భూమే నష్టపరిహారంగా ఇవ్వాలంటూ కూడా రైతులు ఈ 8 రోజుల పాటు కూడా ఒక దీక్షని ఇక్కడ కంటిన్యూ చేయడం జరిగింది. ప్రధానంగా సర్వే నెంబర్ 62లో 500 ఎకరాలతో పాటు సర్వే నెంబర్ 28లో 150 ఎకరాలకు సంబంధించినటువంటి ఈ ప్రాజెక్టు పనులకు సంబంధించి మమ్మల్ని ఇక్కడ ధర్నా చేస్తున్నటువంటి సమయంలో ఎవరు లేనటువంటి సమయంలో మమ్మల్ని ఇక్కడ నుంచి లిఫ్ట్ చేశారు అని చెప్పేసి చెప్తున్నారు. అసలు వాళ్ళతో మాట్లాడిద్దాము. అసలు నిన్న నైట్ ఏం జరిగిందండి? ఇక్కడ పోలీసులు హఠాత్తుగా వచ్చి మొత్తం టెంట్ అంతా తీసేసి మొత్తం వ్యాన్లో వేసుకొని ఆ చౌకీలు గీకులు అన్ని తీసేసి పాడేసి మమ్మల్ని అంతా బయటకు నొక్కేసి ఎక్కడో అక్కడిని అరెస్ట్ చేసేసారు మేడం. మాకు కొంత పెద్ద మనుషులను తీసుకుపోయారు, అరెస్ట్ చేసేసారు మేడం. ఇక మేము తెలియక అక్కడిక్కడ మాకు కొన్ని పూల తోటలు ఉన్నాయి మేడం. ఇక మా సాగు అదేగా మేడం, మా జీవన ఆధారం అదే. మేము పూలు తెంపుకోవాలి, మా మార్కెట్కి తీసుకెళ్ళాలి, మా జీవన ఆధారం అదేగా మేడం. మేము కొంచెం పూలు తెంపుకొని లేడీస్లను దొరికిపోయి పూలు తెంపి పోయేటలకి అంతా మొత్తం టెంటు గింటు మొత్తం బికేసి ఈ కంచె వేసేసారు మేడం. కొట్టేసారు మొత్తం. ఎవరి నాలుగు లాఠీలతో కొట్టడం కానీ చాలా దారుణం మేడం. ఇంత దారుణం అయితే మేము ఈ ప్రభుత్వంలో ఎక్కడ చూడలేదు మేడం ఇప్పటి వరకు. మేము నిన్న మీకు పవర్ కూడా ఇక్కడ లేదు కదండి, నిన్న చీకట్లోనే ఇట్లా ధర్నా చేసి అక్కడ కరెంటును కట్ చేసి నైట్లో పండుకున్నలో 8-10 మంది పండుకుంటే చెంపల మీద కొట్టి లేపి మీరు సగం మందిని బయటకు నూకేసారు. బల్లలు తీసి బయటకు నూకి తారేసేసి రాత్రి 2 గంటలకు. రాత్రి 2 గంటల దాకా పండుకున్న సిఐ గారు ఆయన ఏం చెప్తుండు, మంచిగా మీరు వండుకోరి, మీరు ఏమనకపోతే ఎవరిని ఏమనకపోతే మేము ఏమనమని మంచిగానే చెప్తుండు. మిగతా వాళ్ళని తోలిసి కొట్టించండు. నిన్న కొంతమంది మహిళలు కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు కదండి, ఎంతమంది అరెస్ట్ అయ్యి ఉంటారు? వాళ్ళు అసలు ఎక్కడెక్కడ ఉన్నారు ఏమైనా తెలిసిందా మీకు? రాత్రి 4 అయింది మేడం. మొయినాబాద్ పిఎస్లో అసలు విడిచిపెడతలేరు. మేము కోర్టుకి వేసాము, అక్కడ ఇది చేసామంటే ఒక ఆమె కింద పడిపోయింది, కళ్ళు నీరసం సీరియస్ అయిపోతే అక్కడ భాస్కర్ హాస్పిటల్ అని మొయినాబాద్లో అక్కడికి కూడా పట్టకపోతే అక్కడ నుంచి శంషాబాద్ తీసుకొచ్చినాం. అక్రన్ హాస్పిటల్ తీసుకొచ్చి నైట్ 4 వరకు ట్రీట్మెంట్ అయింది. జస్ట్ ఇప్పుడే మేము వచ్చినాము. ఎవరితో రైతులతోటి గిదిస్తాం, ఏం చేస్తాము, మేము భూమి తీసుకుంటున్నామని ఎవరితో సంప్రదించలే. వాళ్ళు అసలు మాట్లాడలే, చేయలేదు. మాట్లాడకుండా నువ్వు డైరెక్ట్ వచ్చి రాత్రి వచ్చి ఇది పింఛన్ వేసేస్తారు మొత్తం చుట్టూ. యూసఫ్తో కలిసి జ్యోతి టీవీ 9 శంషాబాద్ నుంచి.